రైట్. ఫైనల్‌గా అన్న ఇప్పటికే గవర్నమెంట్ కొంత ఏర్పాటు కూడా చేస్తా ఉంది. జూన్, జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సంసిద్ధం అవుతా ఉంది. ఈ సందర్భంగా మీరేం చెప్పబోతా ఉన్నారు? అంటే అటు పార్టీలకు కావచ్చు, ఇటు ప్రజలకు అండ్ బీసీ బిడ్డలకు మీరేం చెప్పబోతా ఉన్నారు? ఇప్పుడు మాకు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బిల్లును ఇవాళ ఆమోదం చేయాలి, చట్టం తీసుకురావాలి. తీసుకొస్తారని నమ్మకం ఉంది. దానికోసమే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలో వేల మందితోటి ఢిల్లీలో బీసీల పోరుగర్జన సభ నిర్వహించబోతున్నాం. జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. పార్లమెంటులో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలను ఆ బీసీల పోరుగర్జన సభకు ఆహ్వానిస్తున్నాం. ఇవాళ బీజేపీ కనుక మేము 2వ తారీఖు సభ కంటే ముందే బిల్లును ఆమోదిస్తే అదే విజయోత్సవ సభ పెడతాం. వాళ్ళు బిల్లుగా ఆమోదించకపోతే మాత్రం ఆ రోజే మా జంగు సైరను మొదలు పెడతాం. ఖచ్చితంగా ఢిల్లీ ప్రభుత్వం మీద బీసీల పోరాటాన్ని మొదలు పెడతాం. ఆ తర్వాత ఏమి జరిగినా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. విజయోత్సవ సభ పెడితే చప్పట్లతో అయిపోతుంది. అంతే, పెట్టకపోతే పిడికిలి బిగిస్తాం. పిడికిలి బిగించి పోరాటం ఖచ్చితంగా. ఇప్పుడు ఉద్యమంలో అన్ని చెప్పి చేయం, కొన్ని చెప్పి చేస్తాం, కొన్ని చెప్పక చేస్తాం. బీసీల పోరు గర్జన జరుగుతుంది. బీసీల పోరు గర్జన నువ్వు ఇయ్యకపోతే నెక్స్ట్ మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఆ సభలోనే ఏం చేస్తాము, భారతదేశ వ్యాప్తంగా మేము ఎట్లాంటి పోరాటం చేస్తాము, మేము దేశవ్యాప్తంగా ఒక బస్సు యాత్ర తీస్తాం, దేశంలో అన్ని సమాజ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజాన్ని కాంశీరామ్ గారు చెప్పినట్టు అందరిని ఏకీకరణ చేస్తాం. ఆ తర్వాత ఇలా బీజేపీకి హటావో దేశ్కి బచావో అనే ఒక నినాదం తీసుకుంటాం. రకరకాల పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటంలో అందరు కలిసి వచ్చేతోటి తప్పకుండా దేశం మీద పోరాటం చేస్తాం. అది మా హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మేము భారతదేశ పౌరులం కాదా? ఇలా దేశము లక్షల కోట్ల అప్పు చేసింది, మా మీద ఏరా? రేపు భారతదేశం మీద శత్రు దేశాలు యుద్ధం చేస్తామంటే మేము ఊకుటమా? ఇలా మాకు దేశం ముఖ్యమా, కులం ముఖ్యమంటే దేశమే ముఖ్యం మాకు. రేపు ఇలా వితిన్ దేశంలో మేము కావాలని ఒక బిడ్డల లెక్క కొట్లాడుతున్నాం. ఆ బిడ్డల లెక్క కొట్లాడుతున్నాం. శత్రు దేశం వాళ్ళు మన మీద అంటే మన తల్లి మీద అన్నట్టే. కాబట్టి ఆ దేశంతో యుద్ధం చేసే కాడ ముందుంటాం, దేశాన్ని రక్షించే కాడ ముందుంటాం. కానీ వితిన్ దేశంలో అన్యాయం జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా కొట్లాడతాం. అంటే ఇప్పుడు మీరు కేంద్రంతో కొట్లాడతారు, బీజేపీ ప్రభుత్వంతో కొట్లాడతారు, బీజేపీతో కొట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీల మద్దతు తీసుకుంటారా మీ పోరాటానికి? ఇక కలిసి వచ్చేటువంటి మా పోరాటానికి ఎవరు కలిసి వస్తే వాళ్ళని తీసుకుంటాం. ఇవ్వడం మేము కాదమ్మా. ఇప్పుడు మాదొక రాజకీయ పార్టీ కాదు, ఒక ఉద్యమ సంస్థ. ఇట్ ఈజ్ ఏ సోషల్ ఆర్గనైజేషన్. కాబట్టి అందరు సపోర్ట్ తీసుకుంటాం. అన్ని వనరులను సమకూర్చుకొని అందరు సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా మా డిమాండ్, మా లక్ష్యం ఏంది? ఇవాళ మా లక్ష్యము ఒకటే, ఇవాళ మా రిజర్వేషన్లు సాధించాలి, మా జనాభా దామాజ్ ప్రకారం రావాలి, మహిళా బిల్లులో మా బీసీ మహిళలకు సభకోట దక్కాలి, చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కావాలి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి, బడ్జెట్లో సగం నిధులు మాకు కేటాయించాలి. ఇవాళ మా జనాభా దామాజ్ ప్రకారం మాకు రావడానికి రాజీ లేకుండా పోరాటం చేస్తాం. రైట్. అంటే ఇప్పటివరకు రాష్ట్రంలో ఆమోదం పొందింది బీసీ బిల్లు. ఇది జరిగింది ఇక్కడ పరిధి దాటిపోయింది, రాష్ట్ర పరిధి మొత్తం కేంద్ర చేతిలో ఉంది, బీజేపీ చేతిలో ఉంది. బీసీలకు కనుక అన్యాయం జరిగితే ఏ పార్టీ అని చూడం, ఏ రాష్ట్రం అని చూడం, దేశం మొత్తంలో బీసీలను ఏకం చేసి బీసీల రాజ్యాధికారం కాదు మొత్తం సాధించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకో ఉన్నాం. ఒకవేళ పార్లమెంట్లో బీసీ బిల్లు కనుక ఆమోదం పొందకపోతే ఢిల్లీలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. దేశవ్యాప్తంగా బీసీలందరినీ ఏకం చేసి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చేలాగా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూలో మరో నేతతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుందరి, కెమెరామెన్ అజయ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.